ఆ రోజు నైట్ మొత్తం మిమ్మల్ని తిప్పారు, ఎక్కడ తిప్పారు అసలు? ఆ రోజు అరెస్ట్ చేసి 2 రోజులు కనపడలేదు. అసెంబ్లీ సెషన్ వచ్చినప్పుడు సమస్యలపైన ఎవరైనా పోయి అసెంబ్లీ దగ్గర ప్రొటెస్ట్ చేస్తాం, మనం నిరసన తెలియజేస్తాము, మీడియా దాన్ని క్యాప్చర్ చేస్తుంది, మనం వాయిస్ వినిపిస్తాం. ఆ రోజు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి నేను పారిపోకపోయినా పోలీసుల్ని కొట్టి పారిపోయినా అని చెప్పి దాన్ని చిత్రీకరించి ఏడనో ములుగు, మన షామీర్పేట దాటినాక ములుగు మండల్ వస్తుంది మనకి. ములుగు మండల్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, అక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ జంగల్లోకి తీసుకుపోయి నన్ను రాత్రి పూట అంటే అన్ని రకాలుగా, అంటే వాళ్ళు కొట్టాల్సిన తిట్టాల్సిన అవసరం లేదు, నిద్రపోనీయకుండా బండ తిప్పడము, కడుపు నిండా తిండి పెట్టి నీళ్ళు ఇవ్వకపోవడము, ఓహో అట్లాంటివి చేశారా? ఈ రకంగా వాళ్ళు ఇండైరెక్ట్గా హింసించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని రకాలుగా హింసించినా ఆఖరికి అసెంబ్లీలో మా సిఎల్పి నాయకులు, ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బల్మూరి వెంకట్ ఎక్కడ క్వశ్చన్ చేస్తాడు అనేసరికి నన్ను తీసుకొచ్చి మళ్ళీ 36 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. అదృష్టవశాతం అక్కడ ఒక అడ్వకేట్, ఏదైతే మా పార్టీ అడ్వకేట్ నర్సింగ్ నన్ను చూసి గుర్తుపట్టి లోపలికి వచ్చి పట్టుకుంటే, దాని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మా పార్టీ సభ్యులు వచ్చేసరికి అర్ధరాత్రి 11:30కి ఉస్మానియా హాస్పిటల్లో అప్పటికి అన్ని టెస్టులు బంద్ అయిపోతాయి. నాకు అప్పటికే నాకు ఫిట్స్ లేక కొంచెం ప్రాబ్లం ఉంది అది అని చెప్పి నాకు ఫిట్స్ ఏదో వస్తే కూడా అర్ధరాత్రి 11:30కి ఉన్న టెస్ట్లు అన్నీ చేయించి 1 o'clockకి మొత్తం మెడికల్ క్లియరెన్స్ ఇప్పించి, ఆడ డ్యూటీ డాక్టర్ ఏమో అడ్మిట్ చేయాలి ఇప్పుడు వచ్చింది కాబట్టి 24 hours అంటే క్లియరెన్స్ ఇప్పించి రాత్రి 2 గంటలకు నన్ను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. అంటే లోపల పెడితే ఇంక అసెంబ్లీ సెషన్ వరకు బయటికి రాడు, ఒక 5 రోజులు రాకపోతే ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది అని చెప్పి. అంటే అదేంటంటే ఒక డిక్టేటర్షిప్ లేక వారు పరిపాలించే ప్రయత్నం చేశారు. సరే వాళ్ళు ఎంత కొట్టాలనుకున్న బౌన్సింగ్ బాల్ కదా కింద కొడితే మన దాన్ని ఎట్లా పైకి లేచిందో, నా వెంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకుల సపోర్ట్ ఏదైతే నాకు ఉండేనో, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ రాజకీయాలు వద్దు, ఎంత కష్టపడ్డా గుర్తింపు ఉండదని నాకు ఒకసారి అనిపించింది. హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసినాం. హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మనోడు తిట్టబట్టే, బయటోడు తిట్టబట్టే. మనోడేమో పాపం బలైపోయిందని తిట్టబట్టే, బయటోడేమో మంచిగా అయిందని తిట్టబట్టే. అరే ఈ పరిస్థితి ఏంది, ఇద్దరు కూడా ఇట్లా అంటుర్రు, అసలు ఏంది మనం ఇంత కష్టపడ్డాం పబ్లిక్ కోసము, ఓట్లు చూస్తేనేమో ఇంత తక్కువ ఉన్నాయి, ఏమనంటే పరిస్థితులు వేరే అంటారు. ఈ పరిస్థితి ఇదే రకంగా ఉందంటే దాని తర్వాత ఏదైతే నేను ఒక రేవంత్ రెడ్డి ఒక బూస్టింగ్ ఇచ్చే వద్దులే ఉండాలి రెడ్డి గారు ఒక మాట ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు, నాకు కూడా చెప్పలే, మీడియా ముఖంగా వారు వచ్చి చెప్పారు. బల్మూరి వెంకట్ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అయితే ఈ మాట గుర్తుపెట్టుకోండి. బల్మూరి వెంకట్ ఎవరైతే ఈరోజు హేళనగా మాట్లాడుతున్నారో రేపు పొద్దున సమయమే సమాధానం చెప్తారని వారు మీడియాను అడ్రస్ చేసి చెప్పారు. దాని తర్వాత దాన్ని చూసి నేను ఒక కార్యక్రమం రాహుల్ గాంధీ గారి కోసం ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమం చేసి నేను జైల్లో ఉంటే, అరే రాహుల్ గాంధీ దగ్గర పోవాలి, నేను ఇంత కష్టపడ్డా, రాహుల్ గాంధీ స్టేజ్ ఎక్కే పరిస్థితి కూడా లేదని అనుకుంటే జైలుకి వచ్చాడు. రాహుల్ గాంధీ గారు జైల్లో కలవనీకి వచ్చారు. అది నాకు ఒక మోరల్ బూస్ట్. ఏం మాట్లాడారు జైలుకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ? డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ అని చెప్పారు. యువర్ వర్క్ వోంట్ గోయింగ్ టు విన్, ఐఎమ్ విత్ యూ, యూ జస్ట్ కీప్ వర్కింగ్, బీ స్ట్రాంగ్ ఎనఫ్ అని అన్నారు. ఈరోజు రాహుల్ గాంధీతో మీకున్న సంబంధమే ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారనుకోవచ్చా? ఆ పరిచయమే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం అన్నా తీసుకోవాలంటే ముందుగా రాష్ట్రంకి వెళ్ళి ప్రపోజల్ పైకి వెళ్ళాలి. సో రాష్ట్రం నుండి మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించలేదా? ఇంత కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉంటారు కదా. పైన అయిన 88 కేసులలో 12 కేసులు జగన్నతో కేసు ఉంది, సీతక్కతో కేసు ఉంది, వెంకటరెడ్డి అన్నతో ఉంది, మదన్నతో ఉంది, ఉత్తమన్నతో ఉంది, రేవంత్ రెడ్డి గారితో 14 కేసులు ఉన్నాయి, బట్టి గారితో 4 కేసులు ఉన్నాయి, ఉన్న సీనియర్ లీడర్లు అందరితో ఉంది, కేసులు ఉన్నాయి, ఉన్నోళ్ళందరితో ఉన్నాయి. బల్మూరి వెంకట్ ఏ రోజు కూడా వ్యక్తుల కోసం పనిచేయలేదు. బల్మూరి వెంకట్ ఏ రోజు కూడా పనిచేసిందంటే చేతి గుర్తు కోసం, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తోటి, నాకు ఏదైతే జ్యూరిడిక్షన్ ఉందో, విద్యార్థులు ఏదైతే యువకుల జ్యూరిడిక్షన్ ఉందో దానికోసం ఆ సమస్యలపైన నేను పోరాటం చేసిన. సో ఎక్కడ కూడా హుజరాబాద్ టికెట్ టైంలో కూడా ఒకళ్ళు అప్రూవల్ కొట్టగానే అందరు యాక్సెప్ట్ చేసేసిండ్రు.